నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్లే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా చెప్తే మనం చెడ్డవాళ్ళం అయిపోతాం. అవకాశం కోసం ఎదురు చూడటాన్ని అలవాటుగా చేసుకోండి. మీ కలలు సాహసంతో కూడుకున్నవి. వాటి కోసం నిరంతరం కృషి చేయాలి. జీవితంలో చిన్న చిన్న విషయాలను పూర్తిగా అనుభవించండి. కొంతకాలం తర్వాత ఆ చిన్న అనుభూతులే మనకు చాలా ఆనందాన్నిచ్చిన పెద్ద సన్నివేశాలుగా కనిపిస్తాయి. ఎప్పుడూ క్లిష్టమైన రహదారులే ఒక అందమైన గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడతాయి. జీవం లేని మట్టి కాలే కొద్దీ దృఢంగా గట్టిపడి ఇటుక అవుతుంది. జీవంతో ఉన్న నువ్వు బాధలతో దుఃఖంతో కాలే కొద్దీ ఇంకెంత గట్టిపడాలో ఒక్కసారి ఆలోచించు. నీ కష్టం ఎంత పెద్దదో దేవుడికి చెప్పడం కాదు, దేవుడు ఎంత గొప్పవాడో నీ కష్టాలకు చెప్పు. కష్టాలు కలకాలం ఉండవంటారు. చీకటి వెనకనే వెలుగు ఉన్నట్టు కష్టం వెనక సుఖం తప్పక ఉంటుంది. ప్రతి వ్యక్తి ఆ ధైర్యంతోనే బ్రతకాలి. మంచి రోజుల కోసం ఓపికగా ఎదురు చూడాలి. ఎప్పుడూ ఒకే చోట ఉంటే మెదడులో ఎలాంటి కొత్త ఆలోచనలు రావు. కాబట్టి అప్పుడప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్ళండి. అయిపోయిన వాటి గురించి బాధపడకు. పూర్తి చేయాల్సిన పనుల మీద దృష్టి పెట్టు. అప్పుడు విజయం నీదే. ముందు దేవుణ్ణి కనుక్కో, తరువాత డబ్బు సంపాదించు. దీనికి వ్యతిరేకంగా ఎప్పుడూ చేయకు. రోజు ఆలయాలకు వెళ్ళి పూజలు చేసే కన్నా నెలకోసారి ఓ పేద రోగికి తోచిన సహాయం చేస్తేనే ఎక్కువ పుణ్యం వస్తుంది. ఉద్యోగం చేసే ప్రతివాడు గొప్పవాడు కాదు. ఖాళీగా ఉన్న ప్రతివాడు పనికిమాలిన వాడు కాదు. ఉద్యోగం చేసేవాడు ఒక పని మాత్రమే చేస్తాడు. ఖాళీగా ఉన్నవాడు ఏ పనైనా చేస్తాడు. పరిస్థితిని బట్టి ఆలోచనలు అలవాట్లు మారితే బాగుంటుంది. కానీ విలువలు వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే గొప్ప విషయం. మనం ఎదుటివారి సంతోషం కోరుకుంటే భగవంతుడు మన సంతోషం కోరుతాడు. మీరు నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు కాదు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు తెలుసుకుంటారు బంధాల యొక్క విలువలు. సంతోషం అంటే ఇలా ఉంటుందా అని అనుభూతి చెందేలోపే బాధ అంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది జీవితం. ఎవరిని ఏడిపించకు. ఒకరి బాధకు నువ్వు కారణం కావద్దు. ఏ ఏడుపు ఏ ఉసురైనా వెన్నంటి వెంటాడుతుంది. అది కర్మఫలమై నిన్నే కాదు నీ బిడ్డలను కూడా పట్టి పీడిస్తుంది. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం కూడా ఉండాలి. మన శరీరంలో ప్రతి అణువు మన మనస్సు నుంచి వచ్చే ప్రతి మాటకు స్పందిస్తుంది. మనసు నుంచి వచ్చే నెగటివ్ మాటలు మన శరీరం యొక్క రోగనిరోధక శక్తిని హరించి వేస్తాయి. ఉపవాసాలు చేస్తే దేవుడు సంతోషించి సుఖ సంపదలు ఇస్తాడన్నది నిజమైతే లోకంలో కూటికి గతి లేని ఎందరో అభాగ్యులు ఈపాటికి సుఖ సంపదలతో తులతూగేవారు. ఉపవాసం అనేది అన్నానికి కాకుండా తప్పు చెడులను త్యజిస్తూ చేయడం మేలు. నువ్వు ఒకరిని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు కాదు, ఎదుటివారు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు తెలుసుకుంటావు బంధాల యొక్క విలువ. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. మనుషుల స్వభావం రెండు రకాలుగా ఉంటుంది. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరాక తేలులా కుట్టి మాట్లాడతారు.
నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవ్వరూ వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా, అందరూ వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు. అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్లే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. Thank you so much for watching this video.